శతకోటి శక్తులున్న మమ్ము చెరదీస్తున్నావు, అఖండ తేజుడవైన అక్కనాదరిస్తున్నావు. ప్రేమానురాగాలను మా పైన చూపేవు, నీ అండ దండగ మమ్ము నీ తోడుగా ఉంచేవు. నీకు నీవే సాటి మల్లన్న, మా అనురాగాలు నీ మీదేనన్న. నీకు నీవే సాటి మల్లన్న, మా అనురాగాలు నీ మీదేనన్న. అందాల నెల రాజువు నీవే మల్లన్న, అవనీలేరా రాజువు నీవే మల్లన్న. అందాల నెల రాజువు నీవే మల్లన్న, అవనీలేరా రాజువు నీవే మల్లన్న. మల్లన్న 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 మల్లన్న. నీ కోరిక మేరకు భూమిపైకొస్తాను, కొండ దేవతనై పోషమ్మగ కొలువవుతాను. ఓ అంటూ పిలువంగా ఓ అంటూ పలుకుతాను, నీ దరి చేరినాక నా దర్శనమిస్తాను. కోటొక్క భక్తుల అండగా ఉండి కొంగు బంగారం అవుతుంటాను, కోటొక్క భక్తుల అండగా ఉండి కొంగు బంగారం అవుతుంటాను. అందాల నెల రాజువు నీవే మల్లన్న, అవనీలేరా రాజువు నీవే మల్లన్న. అందాల నెల రాజువు నీవే మల్లన్న, అవనీలేరా రాజువు నీవే మల్లన్న. మల్లన్న 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 మల్లన్న. గొల్లుల్ల వాడల్లో ఆరే పల్లె వీధుల్లో, గొల్లుల్ల వాడల్లో ఆరే పల్లె వీధుల్లో, ఆ గుర్ర మందగా సేటి ఎలమంద ఎవరే బీరయ్యనేనమ్ము, ఆ గుర్ర మందగా సేటి ఎలమంద ఎవరే బీరయ్యనేనమ్ము. అరెరెరె గొల్లుల్ల వాడల్లో ఆరే పల్లె వీధుల్లో, గొల్లుల్ల వాడల్లో ఆరే పల్లె వీధుల్లో, ఆ గొర్ల మందగా సేటి ఎలమంద ఎవరే బీరయ్యనేనమ్ము, ఆ గొర్ల మందగా సేటి ఎలమంద ఎవరే బీరయ్యనేనమ్ము. అగు డమరుక ముప్పుకుంటా అదిగో బీరయ్య చూడరమ్మా, కన్న తల్లిలాగా మందను కాపాడుకుంటా మేపుత ఉన్నడమ్మా, కన్న తల్లిలాగా మందను కాపాడుకుంటా మేపుత ఉండమ్మా. అగు పిల్లన గొయ్యుదుకుంటా బీరయ్య సయ్యాటలాడుకుంటా, ఆ కొమ్ము గొర్రె కసిరి గొర్రె ఎలగాళ్ళ గొర్రెను ఏలుతుండమ్మా, ఆ కొమ్ము గొర్రె కసిరి గొర్రె ఎలగాళ్ళ గొర్రెను ఏలుతుండమ్మా. కల్లుల్ల వాడల్లో ఆరే పల్లె
వాడల్లో ఆరే పల్లె వీధుల్లో అక్కడికి గొర్రెల మందగా సేటి ఎలమంద ఎవరే వీరయ్యనేనమ్మో ఆ గొర్రెల మందగా సేటి ఎలమంద ఎవరే వీరయ్యనేనమ్మో అరే ఎక్కరాని కొండ లెక్కనే వీరయ్య దిగరాని కొండ దిగనే అగు కష్టం ఎంత అయినా గాని ఇష్టంగా బాలుడు మందెంట పోతున్నడే కష్టమెంత అయినా గాని ఇష్టంగా బాలుడు మందెంట పోతున్నడే అరే కయ్య కయ్య టుర్రు టుర్రు అనుకుంట బాలుడు గొర్ల మేపుతున్నాడే అగులో కాలమల్లన్న చెవునందు వినిపించి కళ్ళల్ల మెదిలిండే అగులో కాలమల్లన్న శివనందు వినిపించి కళ్ళల్ల మెదిలిండే గొల్లుల్ల వాడల్లో ఆరే పల్లె వీధుల్లో గొల్లుల్ల వాడల్లో ఆరే పల్లె వీధుల్లో ఆ గొర్రెల మందగా సేటి ఎలమంద ఎవరే వీరయ్యనేనమ్మో 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 ఆ వీరయ్యనేనమ్మో ఆ అరెరెరె వీరయ్యనేనమ్మో సు, సు. హై, హై, హేయ, హేయ. ట్ర. పరమేశ్వర, నా కొడుకును దారిలో పెట్టు తండ్రి. ఒక్కగానొక్క కొడుకు చెడు తిరుగుళ్ళు మాని దారికి వస్తే అదే 10,000 స్వామి. అదే మాకిచ్చే వరం స్వామి. ఓ అన్నపూర్ణమ్మ, ఎక్కడ నీ కొడుకు? గాజులు అమ్మి తిని తిరగడమేనా, ఇంటికేమైనా తెచ్చాడా? ఎందుకయ్యా అస్తమానం ఒక్కగానొక్క బిడ్డ మీద నోరు పారేసుకుంటావు? ఆ నీ చేతనైనన్ని రోజులు నువ్వు చెయ్యి. ఆ తరువాత వాడే బుద్ధిమంతుడవుతాడు. ఎలగలగా? వాడు ఏనాటికైనా మారకపోతాడా? అందరిలో మెప్పు పొందకపోతాడా? వాణ్ణి ఊరికే ఆడిపోసుకుంటారు. నీ శార్థం, నీ చాదస్తం పాడుగాను. ఇంకా నీ తల మీద ఎత్తుకోవాన్ని. వాడు ఇంకా చిన్నపిల్లాళ్లాగే అగుపడతాడు నీకు. ఊరంతా వాడు చేసే పాడు పనుల గురించి కోడై కూస్తున్నారు. అది విని గుండెలు బరువెక్కుతున్నాయి సుమి. లోకులకేముందిలే, వాళ్ళు కాకులు. ఇంతదాన్ని ఇంతేసి చెబుతున్నారు. ఇహ నువ్వు మారవే, నువ్వు మారవు, నీ కొడుకు వెదవా మారడు. నీ కోదండం, నీ కొడుకు కోదండం. బావా, ఎన్ని రోజులు బావా ఇలా చాటుమాటుగా కలుసుకునేది? మరేం చేద్దాం? మా వాళ్లేమో నువ్వు ప్రయోజకుడు అయిన తర్వాతే చూద్దాంలే అంటున్నారు. కాని నువ్వేమో ఏది పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతున్నావు. ఇట్లా అయితే ఎట్లా బావా? మరదలా, నన్ను పెళ్లి చేసుకోవాలని నీకు తొందరగా ఉందా? అంత తొందరగా ఉంటే ఏ గుళ్ళోనైనా పెళ్లి చేసుకుందాం. వస్తావా? అది కాదు బావా. మరేది? మా వాళ్ళు ఒప్పుకోకపోతే కదా మనం దొంగతనంగా పెళ్లి చేసుకునేది. ఎందుకు బావా? నువ్వు ప్రయోజకుడు అయితే వాళ్ళే పెళ్లి చేస్తానన్నారు. అవునా? నువ్వు బుద్ధి తెచ్చుకుని ప్రయోజకుడువుకా ఒకసారి ఆలోచించు బావా. ఓయ్, మాకేం మందు పెట్టావో గాని ఆహా, మా అక్క చెల్లెల మనసు నీమీదే. పెండ్లంటూ చేసుకుంటే మేమిద్దరం నిన్నే పెళ్లి చేసుకుంటాం. అలాగా? మా వాళ్ళు కాదన్నా నిన్ను వదిలిపెట్టాం బావా. తొందరగా ఏదైనా పనిలో కుదురు. మా వాళ్ళని ఎదిరించైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటాం. సరే సరే. ఆ తర్వాత మా ఇరువురి భామల కౌగిలిలో తబ్బిబ్బైపోదు గాని బావా. భలే ఉందే మీ వరస. ఇప్పుడు నేను ప్రయోజకుణ్ణి కానా? పని చేసుకోవడం లేదా? నా గాజుల మూట వేసుకొని ఏ ఊళ్ళోకి వెళ్ళినా కాసుల పంటే పంట. నా సంపదతో మీ ఇరువురిని సాదుకోలేనా? తొందరెందుకు? మీ వారిని మెప్పించి ఒప్పించి మీ మెడలో 3 ముళ్ళు వేస్తానే ప్రియభామల్లారా. ఇంత చెప్పినా
మా మాట ఎన్నడు విన్నావు కాని నీకంటూ ఏదో ఒక రోజు వస్తుందిలే. ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటాం బావా. అలాగలాగలాగే అన్నట్టు మరదళ్ళు మాటల్లో పడి మర్చిపోయాను. నా కోసం నా స్నేహితులు ఎదురు చూస్తుంటారు. మరదళ్ళు ఓయ్, ఇప్పటికే ఆలస్యమైంది, నేను వెళ్తున్నా. మరదళ్ళు వెళ్తున్నా. బావా బావా ఓయ్, రేపు మళ్ళీ కలుద్దాంలే, వెళ్తున్నా. సరే సరే బావా, ఒక్కసారి ఆగు బావా, ఆగు. లేదు మరదళ్ళు, తొందరగా వెళ్ళాలి, రేపు మళ్ళీ కలుద్దాంలే. బావా వస్తా వస్తా వస్తా. ఏంద్రా శంకరప్ప, ఇయ్యాలైనా బేరం మంచిగా అయిందారా? ముఖం చూస్తే సంబరంగా ఉందిరా. మనోడు ఇయ్యాల నక్కం దొక్కిచ్చినట్టుంది రోయ్. తీని సచ్చిందిరా, కాయ చచ్చింది. ఆట కాదు. ఏంద్రో శంకరప్ప, ఆడతావా? ఆ మరదలతోటి సరసలు ఆడతావా? నా మరదళ్ళ మాట ఎందుకురా మీకు? నేను ఆడతానురా, ఆడకుంటే నిద్ర పట్టదు. గబలై గబలై. అయితే ఈ ఆట పైసా పైసా. ఇగో నా పైసా, మొదలుగాని ఆట. ఇగో నువ్వే గబలై. ఏయ్ గబలై. తీని ఒకటి రెండు మూడు. పట్రా గబల్ నువ్వేరా. గోయమ్మలాలు మాయమ్మలాలు బలిజొల్ల శంకరపో. గాజులమ్మగా వచ్చిన రొక్కము గవ్వలాటల పెట్టెను. దూగా ఒకటి రెండు సచ్చింది కాయ కన్ను. అబ్బా ఎయ్ 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 గవలై కన్ను. ఆట నాదే, పైసల్లే పైసల్లే. తీసుకో. సరే, ఈ ఆట ఓడిపోయినా ఇంకో ఆట ఎయ్ గవ్వలై. ఎయిరా 25. మల్లవాయరా. సంపాయించిన పైసలన్నీ చూడు ఆటలో నయిగా ఆగం జెత్తుండు. ఒక్కొక్క పైసా ఓడుకుంటా చూడు, బిక్కముఖమేసిండు శంకరప్ప చూడు. ఈ ఆట కూడా వాయ కదరా. రాజులమ్మగా వచ్చిన రొక్కము గవ్వలాటలో పోగొట్టుకున్నాడు. చుట్టుముట్టు ఉన్న సోపతిగాళ్లను అప్పియమంటూ బతిమిలాడుతుండు. ఓ రాజమల్లు, ఓ 10 పైసలు బాకీరా, రేపు గాజుల మీద తెచ్చిస్తా. అబ్బా ఈరా, జర ఈరా రాజమల్లు. ఏ నా తాను లేవురా, లేవు, నిజంగా లేవురా. నా జేబులున్నాయి గాని ఇవి మా నాయన పైసలు రా. సరేలేరా, సరే సరే. సోపతిగాళ్లను అడిగిన కూడా బాకి ఎవ్వడు ఇయ్యనలేదు. రోషముతోని అటు ఇటు చూసి మెడలోని గొలుసును ఆటల పెడుతుండు. ఇగో నా గొలుసును ఆటలో పెడుతున్నా, మీరేం పెడతారో పెట్టుండ్రి. ఇక ఈ ఆట ఎట్లా గెలుస్తారో నేను చూస్తా. ఇగో నీ తన దొబ్బుకున్న అన్ని పెడుతున్నావురా. ఇగో గవ్వలేరా. ఎయ్ ఇగో గవ్వలేరా. ఎయ్ ఎయ్ చమ్మా. 1 2 3 4 అష్ట. గొలుసు ఆటలు పెట్టి ఆడుతా ఉండో నాగమల్లేలో తీగ మల్లేలో. గవ్వలు ఊపి ఎగదల్లుతుండో నాగమల్లేలో తీగ మల్లేలో. అరే ఆట గెలవాలని పట్టుతో ఉండో నాగమల్లేలో తీగ మల్లేలో. పోగొట్టుకున్నవి దొబ్బాలనుకుండో నాగమల్లేలో తీగ మల్లేలో. అష్ట 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 అష్ట. తీసుకోరా. దూగా 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 దూగా. మళ్ళీ తప్పింది. కన్ను కన్ను కన్ను. శంకరప్పకు గవ్వాలే పడతలేవు, గడిలోకి కాయలు చేరుతలేవు.
మీద ఒక్కొక్క కాయ అయితే చూడు సోపతిగాడే చంపుతా ఉండు సోపతిగానే సంపుత ఉండు సోపతిగానే సంపుత ఉండు అష్ట ఆ, అష్ట 1 2 3 8 కన్ను పడ్డదిరా కన్ను సచ్చింద్రా గొర్రె ఈ ఆట నాదే పో అబ్బా రాజమౌళిగాడు గొలుసు దొబ్బనే దొబ్బిండు కదరా మరి? తక్కువడు కాదురా అబ్బో నిన్ను అన్ని పైసలు పోలే పోతేంద్రా ఇలా గొలుసు దొబ్బినావు కదరా కాదా మరి అయ్యవ్వ పెట్టిన నగను పోగొట్టిండో నాగమల్లేలో తీగమల్లేలో అయ్యమ్మ పెట్టిన నగను ఓగొట్టిండో నాగమల్లేలో తీగమల్లేలో ఇక మళ్ళా ఆటలు ఏమి పెట్టాలనుకుంటుండో నాగమల్లేలో తీగమల్లేలో మళ్ళా ఆటలు ఏమి పెట్టాలనుకుంటుండో నాగమల్లేలో తీగమల్లేలో ఏమైందో ఈ శంకరప్ప అన్ని ఆటలు ఓడుతున్నావు ఇవాళ నీకేమైందో ఓ శంకరప్ప ఉన్నాయా ఉడుసుకపోయినాయావాయి ఇక నేనాడతా లే 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 ఇగో అరే ఇగో నా వంతు శంభు పెడుతున్నారా ఇక ఆటేయిరా అయ్యి మీ అయ్యా శంబట్టుకోవే శంబారా ఇది ఏయ్ గట్లంటవేందిరా మా నాయనకు పెండ్లిలా కాళ్ళు గడిగిన శంబట్రా ఇది మా తాత పెట్టిండు ఇత్తడిదిరా ఇద్దరిదైతే ఏంద్రా మన కౌన్సిల్ కనకాయకు అమ్మచ్చు కానీ ఈ ఆట నడవని 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 ఎయిరా ఎయ్ నడవని ఆట నడవని ఎయ్ తీనేయ్రా ఎయ్ వీడు ఇంటికాడ నుండి శంబెత్తుకొచ్చిండ్రా అవునరా శంబు తెచ్చిండ్రా అవ్వతోడు అవు, అవు. ఇల్లు ఉన్నట్టేరా నిజమేరా పచ్చిసలాటలోడిపోయి శంకరప్ప ఇంటి దారి పట్టిపోతుండు శంకరప్ప పచ్చి సలాటలోడిపోయి శంకరప్ప ఇంటి దారి పట్టిపోతుండు శంకరప్ప ఓడిపోతిననుకుంటూ శంకరప్ప తిక్క కోపం మీద ఉండు శంకరప్ప చిన్ని అమ్మ ఒక్క ఆట వడకపాయే దీని అబ్బా ఇవాళ మన రోజు కాదు ఇంటికాడ గొలుసు గురించి అడిగితే ఏం చెప్పాలి ఇంట్లేమి చెప్పాలని అనుకుంటా ఉన్నాడు గొలుసు ఏమైంది అంటే ఏమందామనుకుండు ఏమైనా గాని అని ధైర్యము చేసుకుండు మెల్లమెల్లంగా ఇంటి ముందుకు చేరిండు మెల్లమెల్లంగా ఇంటి ముందుకు చేరిండు మా అయ్య లేచిండో ఇల్లు వీకి పందిరేస్తాడు మెల్లగా చప్పుడు కాకుండా పోవాలి అగ్గో అడుగులో అడుగు వేస్తూ శంకరప్ప వాకిట్లోకి చేరిండు శంకరప్ప అడుగులో అడుగు వేస్తూ శంకరప్ప వాకిట్లోకి చేరిండు శంకరప్ప చడి చప్పుడు కాకుండా శంకరప్ప అడుగులో అడుగు వేస్తుండు శంకరప్ప అబ్బా నీ అవ్వ అదృష్టం అంటే నాదే కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడట ఈ ఇంటి ముందు గుండు బిందె నన్ను తీసుకపోమ్మని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది ఆ గుండు బిందె ఆటలు పెట్టాలి నా స్వామి రంగం ఉన్నవన్నీ దొబ్బుక రావాలి దీంత అస్సదియా సప్పుడు కాకుండా బిందెలు లేపుక రావాలి మరే శంకరప్పను గన్నా తల్లిదండ్రులు బిడ్డరా కాకయి ఎదురు చూస్తూ ఉండ్రు కంటి మీద కునుకు లేకుండా చూస్తుండ్రు బిందె చప్పుడు విని దిగ్గున లేచిండ్రు శంకరప్ప ఓ శంకరప్ప దింత సదియ ముసలోళ్ళు లేవనే లేచిండ్రా అబ్బా నా రొట్టె విరిగి నేతిలో పడ్డదనుకుంటే వచ్చి పులిబోన్లో పడ్డానేమిట్రా బాబు ఓరి మొదలష్టపోడా ఎక్కడికి ఆ బిందె ఎక్కడికిరా గవ్వలాటలో ఆ బిందెను పెడదామని తీసుకుపోతున్నావు కదూ చి 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 ఇక నువ్వు మారవురా నా కొడుకువని చెప్పడానికే సిగ్గుగా ఉందిరా వెధవా పొద్దు ఎక్కక ముందే పోయి ఈ మధ్యరాత్రి తగుదునా అని ఇంటికొస్తున్నావు చడి చప్పుడు కాకుండా ఈ బిందెను కూడా ఎత్తుకుపోతున్నావు ఎందుకురా ఎందుకురా నీ బతుకు జడ చస్తే ఒకసారి ఏడ్చి ఊరుకుంటాం పిండం పెట్టి నీ పీడ విరగడైందనుకుంటావురా వెధవా అయ్యో ఆ మెడలోని బంగారు గొలుసు ఏదిరా శంకరప్ప ఇంకెక్కడిదే ఆ గొలుసు ఏ సానిదానికో జూదానికో తగలేసి ఉంటాడు మనం ఏ జన్మలో చేసుకున్న పాపమే మన కడుపున ఈ చీడపురుగు పుట్టింది అయినా శంకరప్ప గారు మీరు పొద్దున నుంచి ఇప్పటి వరకు గాజులమ్మే బేరం మీద పోయారు కదా మరి ఆ రొక్కమేది శంకరప్ప గారు అది 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 అదేంట్రా అదెవర్రా మొదల స్టబ్బుండా కొడక నీకేం తెలుస్తుందిరా కష్టమంటే
తెచ్చి పెడుతుంటే ముప్పూటలా గౌడి గేదెలా వేస్తున్నావు. ఊరి మీద ఆంబోతులా తిరుగుతున్నావు వ్యధవని. ఈ రాత్రి వేళ ఇంటికొచ్చిందే గాక మన ఇంట్లోనే దొంగతనం చేస్తావురా ప్రాచ్యుడా. చివరికి మమ్ములను కూడా అమ్ముతావురా నువ్వు వ్యధవని వ్యధవా. శంకరప్పను తల్లిదండ్రులు దీడుతుంటే పక్కా ఇంట్లో ఉన్న మరదళ్ళు లేచిండ్రు. వాడా వాడా అంతా అక్కడ చేరిండ్రు. జరిగేటి లొల్లిని జనమంతా చూస్తుండ్రు. ఇంకా అలా చూస్తూ నిలబడతావేమిరా మిడిగుడ్లోడా. ప్రతిరోజు నీతో ఏదో ఒక సమస్య. ఇటువంటి కొడుకు భగవానికి కూడా పుట్టకుండా చూడు దేవుడా. ఒక్కగానొక్క కొడుకు ఏదో ఉద్ధరిస్తావనుకుంటే ఉన్న పరువు తీసి గంగలో కలుపుతున్నావు కదరా వ్యధవా. ఉన్నదో లేనిదో తిని మేం కాలం గడుపుతాం గాని నువ్వు ఇంట్లోంచి బయటకు నడవరా. అయ్యో మావయ్య, బావా ఏదో ఒక రోజు మంచివాడు అవుతాడులే మావయ్య. అవును మావయ్య, ఊరువాడ అంతా చూస్తున్నారు. మీరు ఇంతదానికే ఇంత చేస్తుండ్రు. బావా శానా మంచోడు. చాలించండి మీ పిల్లల మాటలు. మీరు చేయబట్టే నా కొడుకు ఇలా తయారయ్యాడు. పెళ్లి కాకముందే వానితో చట్టా పట్టాలేసుకొని ఊరు వాడ అంతా గంతులేస్తున్నారు. సిగ్గులేదే. ఈ నా కొడుక్కి ఒక్కటి చాలదంటూ మీరు ఇద్దరు చేసుకుంటారా? మీరు ఈ బజారుని నమ్ముకుంటే బజార్లో పడతారు. ఆడపిల్లలు ఎంత ఆజ్ఞలో ఉంటే అంత మంచిది. మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇది మా సొంత విషయం. ఏనాటికైనా మేము ఈ ఇంటి వాళ్ళమే కదా. అందుకని బావ మనసు మార్చాలనుకుంటూ మిమ్మల్ని బతిమిలాడుతున్నాం. నువ్వు అట్లా కోపగిస్తే ఎట్లా మావయ్యా? ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళండి. ఇంకా వారిని చూస్తూ నిలబడ్డావేమిరా సచ్చినోడా. ఈ రోజు నుంచి నువ్వు చచ్చావనుకుంటావు. మళ్ళీ ఈ ఇంటి వైపు కన్నెత్తి చూసావో మీ అమ్మ నేను ఉరివేసుకొని చచ్చిపోతాం. ఈ రోజుతో నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు వేధవాని. ఎక్కడైనా పడిచావు, పీడ విరగడైపోతుంది. అయ్యో, ఒక్కగానొక్క కొడుకు ఈ రాత్రి పూట ఎటు వెళ్తాడయ్యా? కన్న కొడుకును గెంటేస్తే వాడు ఏమవుతాడయ్యా? ఏ అన్నపూర్ణమ్మ, మరో మాట మాట్లాడావంటే నీకు నేను ఉండను. భర్త కావాలో కొడుకు కావాలో తెలుసుకో. పదా. అయ్యో శివ శివ. బావా, ఈ రోజు రాత్రి మా ఇంట్లో ఉండు పదా. ప్రొద్దున కల్లా మీ నాయన కోపం చల్లారుతుంది. నేను రాలేను మంజుల. అయ్యో అదేంటి బావా, ఈ చలిలో రాత్రి వేళ ఎక్కడుంటావు? ఎక్కడ పడుకుంటావు? ప్రొద్దున నా ముఖం మా నాన్న చూస్తే సాయంత్రం కల్లా మా అమ్మా నాన్న చావు చూడాల్సి వస్తుంది. ఆ చావు ఏదో నేనే చస్తా. నా మనసేం బాగోలేదు. ఈ రాత్రికి నన్ను ప్రశాంతంగా వదిలిపెట్టండి. బావా, ఇల్లిడిసి శంకరప్ప బయలుదేరి నాడే కన్నవారిని ఇడిసి పెట్టి వస్తున్నాడే. ఊరి మధ్యకైతే నడిచి వస్తున్నాడే. షావుకారులారుగు మీద వండుకుండే ఇక నిద్రలోకి జారుకుంటూ ఓయమ్మలు. ఆ శంకరప్ప అయితే చూడు మాయమ్మలు. ఇక నిద్రలోకి జారుకుంటూ ఓయమ్మలు. ఆ శంకరప్ప అయితే చూడు మాయమ్మలు. ఆ షావుకారి ఇంటిలోన ఓయమ్మలు. ఇక ఏమి జరగబట్టే చూడు మాయమ్మలు. ఆ షావుకారు ఇంటిలోన ఓయమ్మలు. ఇక ఏమి జరగబట్టే చూడు మాయమ్మలు. ఓకే టేక్. రే చప్పుడు. అరే ఈ అల్మార్ తెద్దాం రా. అబ్బో చింతపండు లెక్కనే ఉన్నదిరా బంగారం ఈ కోమటం తానా. అరే ఆ మూలకున్న సంచి అందుకోరా. ఓయా, ఇంట్లోకి ఎవడో వచ్చినట్టుండయా. ఓయా లేవయ్యా లేవు. ఏందే, ఏమైంది? మంచి నిద్ర పాడు చేస్తానమైందే. ఇంట్లో ఎవరో చచ్చినట్టున్నారయ్యా. నీ నిద్ర పాడుగాను, పోయి చూడయ్యా. ఇంతకెవరిది వచ్చిండ్రే? ఏమో నన్ను ఒక్కనివ్వమంటున్నావు. నాకు భయం అవుతుంది. నువ్వు ఉన్నాయంట్రాయే రాయే. నీ పెరికి పాడుగాను ఉన్నదంతా దోసుకుపోతుండొచ్చు. గా గలం కాడికి పోయి తొంగి చూడు, నువ్వేం సావవు గాని. సరే గా గల్మ కాడికి పోయి తొంగి చూస్తా. నేను మాత్రం అవతలికి పోను.
గట్లనే సేరా పిరికోడా. అరే బంగారం అంతా సంచిలేయిరా, అప్పుడు ఏకురా లొలి ఏకురి. కుమటోళ్ళు లేవగలరా? సరే 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 దొరికిన కాడికి చాలు పాండ్రి. కొమటోళ్ళు లేస్తే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. అవురా మెల్లగొట్టురా, ఇంటి చుట్టూ లేవగల మెల్లగొట్టు. మెల్లగరా. ఓ సావుకారవా, ఇంట్లో దొంగలు పడరే, లేయే లేయే, ఉన్నదంతా దోసుకపోతారు, లేయే. ఓయ్యా ఓవా, దొంగలు వచ్చిండ్రా, దొంగలు పడ్డారా, రారా రారా, ఓరి మల్లిగా ఓరెల్లిగా. అయ్యో మా అమ్మగారు నగలు బాయే, బంగారం బాయే. వాయ్యా వావా వాయ్యా. కోమాటోళ్ళు లేసి కేకాలే వెట్టంగా, దొంగలంతా ఇక పరుగులు దీయంగా, మూటాలెత్తుకొని ఉరుకుతూ ఉండంగా, నగల మూట అరుగు మీదే పాడంగా, నగల ముఠారుగు మీదే పాడంగా. కోమటోళ్ళ కేకలకు ఓయమ్మలు, ఊరు వాడంత కదలిరంగా మాయమ్మలు. కోమటోళ్ళ కేకలకు ఓయమ్మలు, ఊరు వాడంత కదలి రంగా మాయమ్మలు. ఆ నగల మూట దగ్గర ఓయమ్మలు, శంకరప్ప నిద్రపోతుండు మాయమ్మలు. వాయ్యో వాయ్యో, తాత ముత్తాతల నుంచి సంపాదించిందంత దొంగలు దోసుకపోయినరయ్యా, ఇల్లు ఊడ్చినట్టయిందయ్యా. వాయ్యో వావా. అయ్యా మేమెట్లా బతకాలయ్యా? అయ్యా అవ్వగారు ఇచ్చిన నగలు పోయినాయి, పోయినాయి, మేము సంపాదించిందంతా మాయే. పోయింది. మేము ఎట్లా బతకాలయ్యా? ఎట్లా బతకాలే? అయ్యో, మా ఇల్లు గుల్ల చేసిండ్రయ్యా. చేసిండ్రు. వాళ్ళ చేతులు ఇరిగిపోను, చెక్కలు ముట్ట కుట్ట, వాళ్ళని ఎత్తుకపోను, కట్టుకపోను, వాళ్ళ మీద మన్ను పొయ్యా. ఇట్లా చేసిండ్రు, ఇట్లా చేసిండ్రు. చూడండి. నా సొమ్ములు లేకుండా మేము ఎట్లా బతకాలనయ్యా? ఎట్లా బతకాలే? ఓ షౌకారి, ఏనంగురికిండ్రయ్యా దొంగలు? నీ ఇంట్లోదొచ్చింది ఎవడయ్యా? మేము ఆకిట్లనే వంటివి, గింత సప్పుడు కాకపాయ. అవు రాత్రి కుక్కలు మోరిగే కదరా, అవునురా. నేను అప్పుడే అనుకున్నా ఇంతల్నే నిద్ర పట్టిందిరా, జర సప్పుడు కాగానే నిద్రవాయ్. అప్పటి నుండి పంటనే వండలేదురా నేను. మా ఇంటెనక సప్పుడు అయింది గాని చల్లగా సలాయే, నేను లేవ్వలేదురా. ఏదో అనుకున్నా. అవు సావుకారి, ఎట్లచ్చిర్రా దొంగలు? ఏనంగా చిర్రో తెలియదయ్యా, మేము లోపల అర్రలవన్నాం. ఇంటి ముందు దర్వాజాలు తీసున్నాయి, ఇంటినక దర్వాజాలు తీసున్నాయి. ఆ దొంగల సప్పుడుకు సావుకారమ్మ లేచి చూసింది. లేచి చూస్తే దొంగలు ఇల్లంతా చదురుతుండ్రు, లొల్లి పెట్టంగానే ఉరుకుతుండ్రు. అయ్యో నా ఇల్లంతా కాలేదయ్యా, తినకుండా సంపాదించిందంతా తీరొక్క తెరలైందయ్యా. అవునే, మన ఊర్లో దొంగలు ఎవడే? మన మర్మం తెలిసిన వాళ్ళే అయి ఉంటారులే. పొద్దుగా లేస్తే ఈ అరుగుల మీదనే ఆటనే. ఆ ఊళ్ళోని ఎదవలంతా ఈ అరుగు మీదనేనాయే. ఆగో ఆ అరుగు మీద ఏదో మూటుందయ్యా. ఆ మూట ఏందయ్యా? ఓ సావుకారి, ఇంటున్నావా? అవునరో, ఆ మూట చూడాలరో. ఓ అయ్యో అయ్యో, ఎంత పని అయిందయ్యా? పెద్ద పెద్ద ముళ్ళలన్నీ పోయినాయి. ఈ చిన్న ముళ్ళే వస్తువులు నాయేనయ్యో. ఈ మూట ఎక్కడ దొరికింది? మాదేనే మాదే. ఇంకేమైనా ఉన్నాయేమో చూడండి, జర చూడండి రయ్యా. చూడుండ్రి చూడుండ్రి. ముళ్ళె లేవు గాని ఎవడో ఆడ వండుకున్నట్లుంది. లేపురి జర లేపురి. లేపుండ్రా అన్ని. ఎవడో ఆడుదు వాడు చూడురి. చూడుండ్రి. అవురా, వీడు మన శంకరప్ప లెక్క కనబడతాడు కదా. వాడే ఒరే వాడే. శంకరప్ప, లేవు. లేరా, లేవు. లే లేవు. లే లే, వీడికి ఈడెందుకు అనుకున్నాడో. వీడు ఇల్లిడిచి ఈడవన్నాడేంద్రా? అరే ఈ సలిగాలలో గీడెందుకు అన్నావురా? మంచిగా ఊరు ఊరంతా లొల్లి పెడుతుంటే నీకు వినపడతలేదురా? సోయి లేదురా? తాగి పన్నావారా? అట్లే ఉన్నవాడు తాగి లేక దొంగతనానికి వచ్చినవా? అవురా, ఈ దొంగతనం నీదేనా? ఆ తోడు దొంగ లేరురా? ఏరి పిలువురా వాడిని, విలువ ఏర్రా వాళ్ళు విలువ. గట్ అడుగుతా చెప్తారా? ఎంత మాట ఎంత మాట. అట్లే చెట్లో నిలబడతారేంద్రా? కడుపున చోడు పుట్టాడు. మీ అయ్య పేరు చూడగొడుతున్నావు కదరా? శంకరప్పను చూడు
పట్టుకున్నారు, ఊరంతా కొట్టుతున్నారు. గుంజకు అయితే కట్టేసిండ్రు, పెద్ద మనుషులను పిలిపించిండ్రు. పెద్ద మనుషులను పిలిపించిండ్రు, పెద్ద మనుషులను పిలిపించిండ్రు. ఇగో శంకరప్ప, మర్యాదగా అడుగుతున్నావు. నీ సంగతి మాకంతెరికే. నువ్వు ఎసొంటోనివో ఊరందరికీ ఎరికే. నీతో పాటు ఎవరెవరు వచ్చిండ్రో ఈ దొంగతనానికి నిజం చెప్పు. చెప్పకపోయినవో పోలీస్ పటేల్కి అప్పచెప్తాం బిడ్డ. అయ్యా అయ్యా, మా అమ్మ ఇలా సాక్షిగా నిజం చెప్తున్నా. నేను ఏ దొంగతనం చేయలేదు. మా నాయన రాత్రి ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టిండు. ఈ రాత్రిపూట ఎక్కడికి పోవాలని ఈ అరుగు మీద పడుకున్నా. పొద్దున్నే బేరం పోయి తిరిగి అలసిపోయి పడుకోగానే నిద్ర పట్టింది. తర్వాత ఏం జరిగిందో నాకే తెలియదయ్యా. నేను చెప్పేది నిజమయ్యా. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, ఇది నిజం. అవునయ్యా, మా వాడు చెప్పేది నిజమే. మాకు రాత్రి మా ఇంట్లో గొడవైంది. నేను ఇంట్లో నుండి వెళ్ళిపోమని గెంటేసినాను. కోపంతో వాడు వచ్చి అరుగు మీద పడుకున్నట్లుంది. అయినా వాడు చెడ్డవాడు కావచ్చు కానీ దొంగవాడు కాదయ్యా. నన్ను నమ్మండి, లేకుంటే మా వాడకట్టువాలని అడిగి తెలుసుకోండి. అందరూ చూసిండ్రు రాత్రి గొడవని. వారిని తెలుసుకొని మా వారిని విడిచిపెట్టండి అయ్యా. నిజమే కావచ్చు, అయినా మీ ఓడు ఊరందరినీ జడగొడుతుండు. అయ్యయ్యో, ఊరులే పోరగాళ్లకు లేనలవాట్లన్నీ నేర్పుతుండు. రామరామా, వీడు ఈ ఊరికి సిడపురుగయిండు. లేదయ్యా లేదు. వారి మీ నాయన చెప్పుతుండు గనక మీ నాయన ముఖం చూసి ఇడిచిపెడుతున్నాం. రేపన్నుండి ఊళ్ళో కనబడ్డావనుకో నిన్ను తరిమి కొడతారు జనం, నిన్ను చంపుతారు బిడ్డ. నీకున్న అలవాట్లతో ఊరంతా నాశనమైపోతుంది. అందుకే నిన్ను గ్రామ బహిష్కరణ చేస్తున్నాం. రేపన్నుండి ఊళ్ళో కనిపిస్తే తగిన శాస్తి ఎత్తాం బిడ్డ. అవురా, ఏమంటారా మీరంతా? అవును, మంచిగానే చెప్పిండ్రు. వీన్ని ఊళ్ళకెళ్ళి వెళ్ళగొట్టాలే. అరే వారి, వీని కట్లిప్పి ఊరు పొలిమేర దాకా ఎల్లగొట్టిరాండ్రి. అయ్యో, ఏమిటయ్యా ఈ ఘోరం? ఒక్కగానొక్క కొడుకు, కంటికి దూరం చేస్తే బతకలేమయ్యా, బతకలేం. అయ్యో కొడుకా శంకరప్ప, నువ్వు ఏ జన్మలు చేసిన పాపమో ఏమో నీకే వస్తున్నాయిరా ఇన్ని బాధలు. నువ్వు లేకుండా ఎట్లా బతుకుతాంరా? ఏదో ఒకనాటికి బుద్ధిమంతుడవుతావని అనుకున్నాం కొడుకా. ఇంత పని అవుతుందని అనుకోలేదురా. సాల్లే సంబడం. ఈ కొడుకు పుట్టిన ఒకటే సచ్చిన ఒకటే. తల్లిదండ్రుల మీద దయలేని కొడుకు ఉండేందుకమ్మా? నీ కొడుకు పుట్టలేదని హాయిగా బతుకుండ్రి. అయ్యో కొడుకా. అమ్మా, నాన్న, నాకిలా జరగాల్సిందే. ఇప్పటి వరకు నా నుండి ఎన్నో బాధలు పడ్డారు, అవమానాలు ఎదుర్కొన్నారు. రేపటి నుండి నిజ జీవితంలో అన్ని వ్యసనాలు మాని మీకు కనిపిద్దామనుకున్నాను. కానీ ఏ తప్పు చేయకుండానే ఊరంతా నా మీద దొంగతనం మోపింది. ఊరి నుంచి నన్ను బహిష్కరించింది. ఏది జరిగినా అది ఆ భగవంతుని లీల. అమ్మా, నాన్న, నా గురించి బాధపడకండి. ఏదో ఒకరోజు మనకు మన ఊరికి మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తా. నా తప్పులు మన్నించండి, నేను చేసిన తప్పులు మన్నించండి. చెప్పిన మాట చాలుతీవయ్యా. నడురా నడు, లావు చెప్పొచ్చినావుగా నడు. ఏయ్, ఇగో ఇన్ని తీసుకపోయి ఊరవతల దాకా ఎల్లగొట్టరారి. అయ్యో కొడుకా. శంకరప్ప, చేయని నేరంపై బడి శంకరప్పనే గ్రామ బహిష్కరణకు బలియాయనే. కన్నవారు ఉన్న ఊరు విడిసి వచ్చనే, కారడవి బ్రతుకు శంకరప్పకొచ్చెనే. కలకల కన్నీరు పెట్టి ఆ తల్లిదండ్రులు కుమిలి ఏడుస్తూ ఉన్నారమ్మా. కారడవిలో కన్న కొడుకు ఎట్టుండని కన్నీరు మున్నీరు అయితుండ్రమ్మా.
ఏమి పాపమేమి ఘోరమోయమ్మలు ఈ శంకరప్పకన్ని బాధలోయమ్మలు ఆ తల్లిదండ్రికి బాధలు కలిగిస్తినని తల్లడిల్లిపోతుండు శంకరప్పనే తల్లిదండ్రిని సేవించని తను వెందుకని తలపోస్తూ ఏడుస్తూ ఉన్నాడమ్మా. చి నాది ఒక బతుకేనా? ఒక్కనాడైనా తల్లిదండ్రుల మాట వినకపోతిని. చేజేతులారా నా బతుకును నేనే నాశనం చేసుకుంటుని. కడుపు కనకనమంటుంది. ఇప్పుడేం చేద్దు? నా ఆకలి ఎట్లా తీర్చుకుందు? అబ్బా, ఆకలికి ఓర్చుకోలేకున్నానే. దేవా దేవా. ఆకలికి ఓర్చుకోక శంకరప్పనే చెట్టు పుట్ట అంతా వెతుకుతున్నడమ్మా. కాయ పండు దొరుకుతదని శంకరప్పనే అడివంతా గాలిస్తూ ఉన్నాడమ్మా. అబ్బా, ఇక్కడో చెట్టుకు కాయలున్నాయి గాని ఇవేమి కాయలు? అసలు ఈ కాయలు తింటారో లేదో? ఎట్లన్నా గాని ఈ ఆకలికి ఓర్చుకోలేను. తిన్న తర్వాత ఏమైనా గాని అమ్మా. ఏ కాయలు తెలువని శంకరప్పనే ఆ చెట్టు కాయలు దంపి తింటుండమ్మా. కడుపు నిండా కాయలు తిని శంకరప్పనే ఆ చెట్టు కిందనే నిద్రపోయిండమ్మా. అడవిలో పిచ్చి పిపాసి చెట్టు కాయలు తిన్న శంకరప్ప ఆదమర్చి నిద్రపోయిండు. కొన్ని గంటల తరువాత లేచి బిత్తర చూపులు చూస్తుండు. పిచ్చి కాయలు తిన్న శంకరప్ప పిచ్చి లేచి అడివంతా తిరుగుతున్నాడయ్యయ్యో. పట్టర పట్టు ఐలేసో, గట్టిగా పట్టు ఐలేసో. ఏ గుండు, నువ్వు నా వెంటరా? నాతో రావా? అయితే నీ దోస్తు కచ్చి కచ్చి పా. గోయమ్మలాలో మాయమ్మలాలో శంకరప్పను చూడరు. నగదారి వైరాజ తుండియలో నగ నగ తుండియలో ఎన్నో ఏళ్ళు పిచ్చితనముతోని అడివంతా తిరిగినడే. నగదారి వైరాజ తుండియలో నగ నగ తుండియలో కోనలు తిరుగుకుంటా చూడు విజయాచేల కొండకు చేరిండు. కొమురన్న లింగాన్ని పూజించి వెళ్ళగా కోనలోనికి తొంగి చూసిండు. సురిక
సంఖ్యలోన శివలింగాన్ని చూసిండు మెల్లంగా లింగము చెంత చేరిండు స్వామి చెంతన ఉన్న పళ్ళు పలహారాలు తీసుకొని తిని కడుపు నింపుకుండు. అమ్మయ్యా, అబ్బో కాళ్ళు గుంజుతున్నాయి. నువ్వు ఒక్కడివే ఇక్కడ ఎట్లా ఉంటావు స్వామి? అందుకే నేను కూడా నీతో ఉంటాగా. ఇక నుంచి మన ఇద్దరం ఒకటి. అయినా నువ్వు దొంగవి, నువ్వు దొంగవి. ఇక నాకు నిద్ర వస్తుందంట, నేను ఇక్కడే పడుకుంటానంట. నన్ను ఏం చేస్తావంట? తెల్లారి లేసి పిచ్చి శంకరప్ప బయలెళ్ళిపోతున్నాడు. నగదారి పోయి రాజతుండియలో నగ నగ తుండియలో గొల్ల కోరయ్య లింగాన్ని పూజించ సొరికేలకొచ్చినాడు. నగదారి పోయి రాజతుండియలో నగ నగ తుండియలో. ఏం కావచ్చు? రోజు లింగం మీద ఉంచే పూలు కింద పడతాయి. నేను పెట్టిన పలారాలేవి? ఇక్కడికి ఎవరు రావచ్చు స్వామి? నీకు తెలియందేముంది? నీ ఆజ్ఞయంది ఎవడత్తాడు సొరికలకు? ఇప్పటికే ఆలస్యమైంది స్వామి, ఇక నీ పూజ చేస్తా. చెట్టుకు పువ్వు ఎందుకు? మా అమ్మ జడలా పెట్టుకునేందుకు. ఒరే కాదురా, కుండ మీద లింగానికి పెట్టేందుకురా. అవును అవును, లింగానికి పెట్టేటందుకు. ఒరే 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 చిన్నోడా, ఈ పువ్వులు ఎందుకు అనుకుంటున్నావు? ఆ గుట్ట మీద లింగచామికి రా పిచ్చోడా, ఇది కూడా తెలియదా నీకు? అబ్బో, ఈడ నీళ్ళున్నాయి, నీళ్ళు తీసుకుపోతా. అవును, చేతిలో పువ్వులున్నాయిగా, నీళ్ళని ఎట్లా తీసుకుపోవాలి? నా గోచిలో తీసుకుపోతా. అరే, నీళ్ళు గోచిలో పడతలేదే. నీళ్ళ సంగతి చెప్తా. ఏయ్ నీళ్ళు, ఉరుకుతుండ్రా. ఎందుకమ్మా? మీ పని చెప్తా, ఆగండి. నోటిలో నా నీళ్లు నింపుకున్నాడమ్మా, చేతుల్లో నా పూలు పట్టుకున్నాడమ్మా. పిచ్చి పిచ్చిగా ఎగురుకుంటా చూడు, విజయాచల పర్వతం చేరుకున్నాడమ్మా. విజయాచల పర్వతం చేరుకున్నాడమ్మా. లింగం మీద ఉన్న పూలు శంకరప్ప తన కాళ్ళతోని తీసివేసే శంకరప్ప. తన నోటిలోని నీళ్లను శంకరప్ప లింగం మీదనే పుక్కిలించే శంకరప్ప. పరమేశ్వర, నా కొడుకు ఎట్లుండో ఏమైండో, ఈ జన్మంతా నిన్నే నమ్ముకున్నా స్వామి. నా బిడ్డడు ఎక్కడున్నా సల్లంగా కాపాడు స్వామి. నోటితోని నీళ్లు పోస్తూ శంకరప్ప కాళ్ళతో లింగం గడిగిండే శంకరప్ప. చేతిలోని పువ్వులన్నీ శంకరప్ప లింగం మీదనే వెట్టినాడు శంకరప్ప. ఓం డుమ్ డుస్కోయినమో, ఓం డుమ్ బుస్కు బుస్కు బుస్కాయినమో, ఓం లింగ సోమాయినమో, ఓం బుస్కాయినమో. ఎన్నో రోజులు ఆ కొండ చుట్టుముట్టు ప్రదేశాలలో తిరుగుతుండేవాడు శంకరప్ప. ఇది ఇలా ఉంటే కొమరయ్య ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారిని పూజించి వెళ్ళగానే శంకరప్ప వచ్చేవాడు.
లింగం దగ్గరకు కొమరయ్య పెట్టిన ప్రసాదములను తిని పిచ్చి పిచ్చిగా లింగాన్ని పూజించేవాడు శంకరప్ప. ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో ఒకరోజు ఏం జరిగిందంటే, అయ్యయ్యో, స్వామికి కొబ్బరికాయ కొట్టాలి కదా, ఎట్టా కొబ్బరికాయ లేదే, ఏం కొట్టాలి? నేను వీరికి ఎందుకు కొట్టాలి కొబ్బరికాయ? ఎందుకు కొట్టొద్దు? కొడతా చూడు. ఒరేయ్, ఇదిగో నా తలకాయనే కొడుతున్నా సౌలరు. నా తలకాయలో కొబ్బరి వెళ్ళితే నేను నీకు ఇవ్వను, నేనే తింటా. పరమేశ్వర, అమాయక భక్తుడు తన పిచ్చితో తన తనువును తానే అర్పించుకుంటున్నాడు. ఏమిటి చిత్రం? పార్వతీ, సర్వము లోక కళ్యాణార్థమే. నీ శివుని చిత్తం లేనిదే చీమైనా కుట్టదని నీకు తెలుసు కదా. సదా నా చిత్తమే. ఆ భక్తుని రక్షించే బాధ్యత కూడా నాదే. నే వెళ్ళి వస్తా. తరువాత జరిగే లీలా వినోదాన్ని నువ్వే చూడుదేవి. శంకరప్ప, శంకరప్ప, ఏయ్, నువ్వు మా దేవుని మీద కూర్చున్నావు? లే, తప్పు. దండం పెట్టుకో, కొట్ట లెంపలేట. జరుగు, జరుగు, లే, అక్కడి నుంచి లే, నిన్నే. దగ్గరకు రా నాయనా. శంకరప్ప, ఇంకా నా దగ్గరికి జరిగిరా. అమ్మా, దగ్గరికి రావాలనా? ఆ మెల్ల పాము కత్తది. నువ్వు పిచ్చోళ్ళలాగా ఉన్నావు, నిండా బూడిద పూసుకున్నావు. అయ్యా, చి పులిదోలు చుట్టుకున్నావు. నీకు బట్టలు లేవా? మీ అమ్మదానికి పో, బట్టలు ఎత్తుకో. నా రూపాన్ని చూసి భయపడుతున్నట్లున్నాడు. అందుకే నా దగ్గరకు రావడం లేదు. సరే, నా రూపం నేనే మారుస్తాను. ఈ భక్తుణ్ణి నా దగ్గరకు చేర్చుకుంటాను. శంకరప్ప, నా దగ్గరికి జరిగిరా. అయ్ తాత, బాగున్నావా తాత? ఆ పాములోడేది? వాడు నీ కొడుకా? ఎత్తిపోయిండు. వెళ్ళకొచ్చావా? బూచెత్తుకుపోయిందా? తాత, తాత చెప్పు. రా నాయనా, నా దగ్గరకు రా శంకరయ్య. వస్తున్నా. మరి నన్ను కొట్టవుగా? ఆ కట్ట పారేయ్. కొట్టంలే, రా తండ్రి. వస్తున్నా. నువ్వు చాలా మంచోడివి. ఈ పండితుని తాత. ఓయమ్మలాల మాయమ్మలాల మైమత శంకరుడే, నగదారి వైరాజ తుందియలో, నగ తుందియలో. పిచ్చితో నీ ఉన్న శంకరప్పను దగ్గరికి రమ్మన్నడే. నగదారి వైరాజ తుందియలో, నగ తుందియలో. శంకరప్ప నెత్తి మీద సేతి వెట్టి మైమ దూపుతున్నడే. నగదారి వైరాజ తుందియలో, నగ తుందియలో. శంకరప్పకున్న పిచ్చినంతా మల్లన్న బాపినడే. నగదారి వైరాజ తుందియలో, నగ తుందియలో. నాకేమైంది? నేను ఇక్కడ ఎందుకున్నా? అసలు మీరెవరు? నాకేం అర్థం కాకుండా ఉంది.
ఏం జరిగింది నాకు? ఈ పెరిగిన జుట్టు, గడ్డం, పిచ్చి రూపం, ఇలా ఉన్నానేంటి? మా అమ్మ నాన్నలేరి? శంకరప్ప, నువ్వు ఉండవలసిన చోటే ఉన్నావు, రావలసిన చోటికే వచ్చావు. నేనిక్కడికి ఎట్లా వచ్చానని అనుకుంటున్నావు కదా? నీవు నీ గతాన్ని మర్చిపోయావు నాయనా. ఆ మర్చిపోయిన గతాన్ని ఈ నా అరిచేతిలో చూడు. ఆ, ఇంత ఘోరం జరిగిందా? నా గతాన్ని అరచేతిలో చూయించిన మీరు సామాన్యులు కారు, మహర్షులే. మీ దర్శనమై నేను ధన్యున్నయ్యాను. ఇక నుండి మీ పాదసేవకే నా జన్మ అంకితము. మీ పాదసేవ చేసుకునే భాగ్యము నాకు కల్పించండి తండ్రి. నా పాదసేవకే నీ జన్మ అంకితం చేస్తున్నానంటున్నావు. బాగుంది నాయనా. కాని దానికన్నా ముందు నువ్వు నిర్వర్తించే కార్యం ఇంకొకటుంది. ఆ కార్యం పూర్తి అయిన తరువాత సకలము నీకే అర్థమవుతుంది. నా ప్రాణం అంకితం చేయమన్నా చేస్తాను. ఏ కార్యం చెప్పండి స్వామి, తప్పకుండా నెరవేరుస్తాను. శంకరప్ప, నీ తల్లిదండ్రుల సేవయే పరమాత్ముని సేవ అవుతుంది. వాళ్లను సేవించి పునీతుడువుకా. ఆ తరువాత నీ వంశం నిర్వంశం కాకుండా చూసుకునే బాధ్యత కూడా నీదే కదా. అందుకే నీ మీద మనసు నింపుకున్న మరదళ్లను పెళ్లి చేసుకో. నీ జీవితాన్ని సుఖమయం చేసుకో. నీ వంశాన్ని వృద్ధి చేసుకో. పరుల సేవయే పరమాత్ముని సేవ, తల్లిదండ్రుల సేవయే ఈ పరమేశ్వరుని సేవ. ఇది ఏనాడూ మరువకు. నేటి నుండి నీకంతా శుభం కలుగుతుంది నాయనా. మీరు చెప్పింది బాగానే ఉంది స్వామి. నా కుటుంబ బాధ్యత చూసుకుంటూ నేనుంటే మరి మీ పాదసేవ చేసే భాగ్యం నాకెక్కడ కలుగుతుంది స్వామి? నా మీదనా నీ చింత శంకరప్ప? నేను ఎక్కడికి వెళ్తాను? సర్వకాలాలయందు ఈ గుహలోనే ఉంటాను. నన్నెప్పుడు నువ్వు చూడాలన్నా చూసుకోవచ్చు. నేను ఎక్కడికి వెళ్ళను. నేను నీ వెంటే ఉంటా. ఇక నేను చెప్పినట్లు ఇంటికి వెళ్ళి నీ బాధ్యతను నిర్వర్తించు. సరే స్వామి, సరే. ఇంతవరకు ఏ దేవుణ్ణి చేతులెత్తి మొక్కని వాణ్ణి మిమ్మల్ని చూడగాని చేతులెత్తి మొక్కాలనిపించింది. అసలు దేవుడు ఉన్నాడో లేడో కూడా నాకు తెలియదు గాని నన్ను కరుణించిన దేవుడు మీరే. మీ పాదసేవనే నాకు తృప్తి. అదేం భాగ్యం నాయనా? నా పాదసేవ చేసే భాగ్యం నీకిస్తున్నా. తథాస్తు. సరే, ఇక వెళ్ళిరా నాయనా. స్వామి, మళ్ళీ వస్తా. ఎక్కడికి వెళ్ళొద్దు, వెళ్ళొద్దు స్వామి. వినరండి, కనరండి, మల్లన్న దేవుని చేరితో, మల్లన్న దేవుని చేరిత. కనరండి ఆ శంకరప్పకే కలిగిన కష్టాల బాధ, ఇక జరగబోయే సుఖముగాదా. వినరండి, కనరండి, మల్లన్న దేవుని చేరితో, మల్లన్న దేవుని చేరిత. కనరండి ఆ శంకరప్పకే కలిగిన కష్టాల బాధో, ఇక జరగబోయే సుఖముగాదా. అదిగదిగో అటు చూడు ఆ శంకరప్పనే తన ఊరుకు చేరి ఇల్లు చేరుకుండు. తల్లిదండ్రుల చేరి శరణు వేడుకొని వారి సేవలల్లో తరించిపోతుండు. అన్ని తానై అండగా నిలిచిండు. తల్లిదండ్రుల సేవ పరమాత్మ సేవయని వారి సేవలోనే సంతోషపడుతుండు. వివాహానికై ఆలోచిస్తున్నాడు. బిడ్డ శంకరప్ప, ఇక మాకు వయసు మీద పడింది. నువ్వు చేసిన సేవతో మాకు ఎంతో సంతోషంగా ఉంది. కాని నువ్వు కూడా ఒక ఇంటివాడివి కావాలి నాయన. నిన్ను ఇష్టపడుతున్న మరదళ్లను పెళ్లి చేసుకుంటే చూసి నీ తల మీద 2 అక్షింతలు వేయాలనుంది నాయనా.
సరే అమ్మా, ఈ మాఘమాసంలోనే పెళ్లి చేసుకుంటా. నీ కోరిక తీర్చుతానమ్మా. మనసు పడ్డా మేన మరదల్లాను శంకరప్పనే కళ్యాణమాడిండు. తల్లిదండ్రుల దీవెనలొంది సంసార సాగరం ఈదుతున్నాడు. ఒకనాటి కాలాన శంకరప్పకు గురువు చెప్పిన మాట గుర్తుకొచ్చి తన బతుకు మార్చిన భగవంతుడేడాని పరుగు పరుగున కొండకు చేరిండు. అయ్యా అయ్యా అయ్యా, ఇక్కడ ఒక గురువు ఉండాలి. ఏడుండయ్యా? నాకు ఇక్కడనే ఉంటా అని చెప్పిండు. ఎక్కడ చూసినా కానొస్తలేడు. ఎటు పోయిండయ్యా ఆ గురువు ఎక్కడున్నాడో జర చెప్పరాదు? అయ్యో శంకరప్ప, నీకు పిచ్చి తగ్గలేదా? తగ్గిందన్నారు, మళ్ళీ ఓ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. అయ్యో కుమరన్న, నా పిచ్చి తగ్గింది గాని గుహలో నేను ఒక స్వామిని చూసిన. ఆ స్వామి దయతోనే నాకు పిచ్చి తగ్గింది. నేను ఈ గుహలోనే ఉంటానని చెప్పిండు. ఏడి ఎంత వెతికినా కనిపించడు. అసలు నువ్వు ఎవరిని అడుగుతానవో నాకేం అర్థమైతలేదు. ఈ గుహలోనికి ఇంతవరకు ఎవరు రాలేదు. నాకు తెలిసైతే నువ్వు నేనే ఈ గుహలోకి వచ్చింది. అయ్యో కుమరన్న, నేను చెప్పేది నిజం. నాకు ఇక్కడ స్వామి దర్శనం అయింది. ఆ స్వామి ఏడి? అయ్యో శంకరప్ప, నాకు కూడా అద్భుతమే జరిగింది. నా బిడ్డ ప్రాణాలు కాపాడింది ఈ స్వామియే. నాకు తెలిసి నీ పిచ్చి నయం చేసింది కూడా ఈ లింగస్వామే. ఈ లింగస్వామి అయి ఉంటాడు. నేను ఇక ఆ స్వామి దర్శనం చేసుకుందే వెళ్ళను. పచ్చి మంచినీరైనా ముట్టను. నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా స్వామిని దర్శించుకోవాలని. ఆ కోరిక నెరవేర్చుకునే సమయం వచ్చింది. ఇక నేను కూడా స్వామి దర్శనం అయ్యే వరకు నా తపస్సు దీక్ష కొనసాగిస్తేగా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హరం సర్పహారం చితాభూ విహారం భవం వేదసారం సదా నిర్వికారం వటోధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం సుపుత్రం సుభాగ్యం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి శివశంభో ప్రయాతి. కొమరయ్య శంకరప్ప, నేటితో మీ జన్మ ధన్యమయ్యింది. భక్తితో నా మనస్సును కరిగించారు. మీకు ఏం వరం కావాలో కోరుకోండి. కాదనక వరములనిచ్చి మిమ్మల్ని నా అక్కున చేర్చుకుంటాను. సామే, నీ దివ్య దర్శనం చూసిన మా కన్నులే కన్నులు సామే. మాకెంత భాగ్యం స్వామి, మమ్ములను పునీతులుగా చేసిండ్రు స్వామి. అవును సామే, మాకిక ఏ వరం వద్దు. నిరతం నీ సేవ చేసుకునే భాగ్యం కలిగించు సామే. సరే నాయనా, మీ కోరిక తీరుస్తాను. సామే, మీ రూపాన్ని ఈ గుహలో ఎప్పటికి ఉండేటట్టుగా చేయాలన్న సామే. సరే నాయనా, మీ కోరిక తీరుస్తాను. ఈ శివలింగం చుట్టూ పెరిగి ఉన్న పుట్టమన్నుచే ఆగమ శిల్పుల ద్వారా లింగాన్ని నా నాభిలో ఉంచి మా దివ్యరూపాలను నిర్మితం చేసి జల ధాన్య హోమ జపములను నిర్వర్తించి పునీతులు కండి. ఆ విధంగా మీ జన్మలు చరితార్థమవుతాయి. సామే, మేము ధన్యులం సామే. మాకీ దర్శనం లభించినందుకు మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో సామే. కానీ మమ్మల్ని మీలో ఐక్యం చేసుకోండి సామే. కొమరన్న, శంకరప్ప, మీ కోరిక మేరకు మిమ్ములను నాలో ఐక్యం చేసుకుంటున్నా. నేటి నుంచి మీ వంశం వారే పూజారులుగా ఉంటూ
నన్ను నిత్యం కొలుస్తుంటారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మల్లికార్జునాయ నమః. ఓం శ్రీ మల్లికార్జునాయ నమః. ఓం శ్రీ మల్లికార్జునాయ నమః. నువ్వే మా ప్రాణమంటూ, నువ్వే మా దైవమంటూ, నువ్వే మా ప్రాణమంటూ, నువ్వే మా దైవమంటూ నిన్నిగా నమ్ముకున్నాము మా మల్లన్న స్వామి, నిన్నిగా వేడుకున్నాము మా మల్లన్న స్వామి, నిన్నిగా వేడుకున్నాము. నువ్వే మా ప్రాణమంటూ, నువ్వే మా దైవమంటూ, నువ్వే మా ప్రాణమంటూ, మా దైవమంటూ నిన్నిగా నమ్ముకున్నాము మా మల్లన్న స్వామి, నిన్నిగా వేడుకున్నాము మా మల్లన్న స్వామి, నిన్నిగా వేడుకున్నాము. ధనమివ్వమనలేదు, ధాన్యరాశులిమ్మనలేదు, కోరికలు గోరలేదు, కోరి నిన్ను ఇమ్మనలేదు. నా బిడ్డ ప్రాణాలు నిలుపయ్యా మా మల్లన్న స్వామి, మా పాలిట రక్షలు నిలుపయ్యా మా మల్లన్న స్వామి, మా పాలిట రక్షలు నిలుపయ్యా. నువ్వే మా ప్రాణమంటూ, నువ్వే మా దైవమంటూ, నువ్వే మా ప్రాణమంటూ, నువ్వే మా దైవమంటూ నిన్నిగా నమ్ముకున్నాము మా మల్లన్న స్వామి, నిన్నిగా వేడుకున్నాము మా మల్లన్న స్వామి, నిన్నిగా వేడుకున్నామయ్యా. ఫలము ఇచ్చింది నీవే, ప్రాణాలు పోసింది నువ్వే, బిడ్డను ఇచ్చింది నీవే, బాధ పెడుతుంది నీవే. ఈ శోకం మాకెందుకయ్యా మా మల్లన్న స్వామి, ఇవ్వకున్న బాగుండు గదయ్యా మా మల్లన్న స్వామి, ఇవ్వకున్న బాగుండు గదయ్యా. నువ్వే మా ప్రాణమంటూ, నువ్వే మా దైవమంటూ, నువ్వే మా ప్రాణమంటూ, నువ్వే మా దైవమంటూ నిన్నిగా నమ్ముకున్నాము మా మల్లన్న స్వామి, నిన్నిగా వేడుకున్నాము మా మల్లన్న స్వామి, నిన్నిగా వేడుకున్నాము.
ఆశలెన్నో పుట్టించేవు అడి ఆశలే చేశావు కొండపై నుండేవు తుంగలో దొక్కేసేవు బిడ్డనే మాలోకమయ్యా ఓ మల్లన్న స్వామి వీరయ్య ప్రాణాలు నిలుపయ్యా ఓ మల్లన్న స్వామి వీరయ్య ప్రాణాలు నిలుపయ్యా నువ్వే మా ప్రాణమంటూ నువ్వే మా దైవమంటూ నువ్వే మా ప్రాణమంటూ నువ్వే మా దైవమంటూ నిన్నేగా నమ్ముకున్నాము మా మల్లన్న స్వామి నిన్నేగా వేడుకున్నాము మా మల్లన్న స్వామి నిన్నేగా వేడుకున్నాము ఓ బావా ఆగు బావా ఆహా ఓ బావా ఇటు రా బావా సుడా సకాని వాడే తుమ్మిదాలు నా సుందరాంగుడి తుమ్మిదాలు సుడా సకాని వాడే తుమ్మిదాలు నా సుందరాంగుడి తుమ్మిదాలు ఈలు వట్టి పూలు తిరిగి నన్నే మనవాడే నా ఈ ముద్దుల బావ తుమ్మిదాలు ఈలు వట్టి పూలు తిరిగి నన్నే మనవాడే నా ఈ ముద్దుల బావ తుమ్మిదాలు రామా సకాని వాడే తుమ్మిదాలు నా రమణీయ రూపుడే తుమ్మిదాలు రామా సకాని వాడే తుమ్మిదాలు నా రమణీయ రూపుడే తుమ్మిదాలు నన్ను ప్రేమించి పెళ్ళాడే పెనిమిటి తడే నా ఈ అందాల బావ తుమ్మిదాలు ప్రేమించి పెళ్ళాడే పెనిమిటి తడే నా ఈ అందాల బావ తుమ్మిదాలు ఏయ్ ఆహా అబ్బో మీకు దొరికితేనా ఓయ్ బావా చేతిలోన చెయ్యేసి చెప్పేయి బావా నేనే నీకు నచ్చానని బుగ్గ మీద గిల్లి నాతో చెప్పేయి బావా నన్నే మనువాడుతానని అబ్బో ఇద్దరి మధ్యల మూతైపోతున్నా నువ్వు సిన్ని మరదల ఇట్లాంటి అల్లరి మరదల్లతోని ఎట్టా ఎగేదేవో సిట్టి మరదల తుమ్మిదాలు తుమ్మిదాలు నాకు నువ్వే కావాలి బావ తుమ్మిదాలు 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 నువ్వు నాకే సొంతం బావ తుమ్మిదాలు సుడా సకాని వాడి తుమ్మిదాలు నా సుందరాంగుడి తుమ్మిదాలు రామా సకాని వాడి తుమ్మిదాలు నా రమణీయ రూపుడి తుమ్మిదాలు ఓరి నాయనో ఎట్లా ఎగేదిరా వీళ్ళతో ఆగు బావా నేనేం చెయ్యంలే మీకు దొరకనంటే దొరకనమ్మా మీకు దొరకనంటే దొరకనమ్మా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అబ్బో ఎట్టా చెప్పాలి నీతో ఓ బావా కల్లోకి వచ్చి ఏం చేసావో చెప్పేయ నా గుట్టు నా బావా వద్దొద్దులేవో ముద్దుల మరదల గుట్టురట్టు చెయ్యబోతమ్మా ఏం పిల్లాట నువ్వు మీదికొస్తావు ఏం కావాలో నీకు చెప్పమ్మా తుమ్మిదాలు